హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి టైలరింగ్, బేసిక్ టైలరింగ్ పార్ట్స్, టూల్స్ ఏమేమి కావాలో నేను మీకు క్లియర్గా వివరంగా పిన్ టు పిన్ చెప్తానండి. ఫస్ట్ మనకు కావాల్సింది స్ట్రైట్ స్కేల్ అండి. ఈ స్ట్రైట్ స్కేల్ ఏంటంటే మెజర్మెంట్కి, టేప్కి, కొలతలకి వాటికి యూజ్ అవుతుంది. మనం లెంత్ తీసుకోవడానికి స్కేల్ స్ట్రైట్ లైన్గా రావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టేప్. టేప్ ఏంటంటే మనకి ఇది ఫ్యాబ్రిక్తో కలిపి ఉంటుంది. టేపు కొంతమంది ప్లాస్టిక్ వాడతారు. ప్లాస్టిక్ వద్దండి. ప్లాస్టిక్ అయితే చలికాలంలో బీసుకున్నట్టు ఉంటుంది, మనకి ఫ్రీగా ఉండదు. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఫోల్డింగ్ అయితే మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలి. అందుకనే టేప్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా చూడండి. థ్రెడ్స్ తర్వాత బాపిన్, ఇవి 3-4 ఉంటే బెటర్ అండి మనకి. ఎందుకంటే అస్తమానం మనం దారాలు అయిపోయిన తర్వాత, బ్లౌజ్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం కొంచెం ఉండిపోతాయి. ఆ దారం కట్ చేయడం కాకుండా ఎక్స్ట్రా ఉంటే మనకి పని సులువు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కర్. ఈ మార్కరు చాలా అవైలబుల్‌లో ఉన్నాయి. నేనేంటంటే 2 కలర్స్ ఉంటాయి ఇందులో, లైట్, డార్క్. అంటే పింక్ ఒకటి, బ్లూ ఒకటి ఉంటుంది. వన్ సైడే ఒకటే చాక్‌లో చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, వన్ సైడ్ పింక్, వన్ సైడ్ బ్లూ ఉంటుంది. ఇదైతే డార్క్ కలర్స్‌కి, లైట్ కలర్స్‌కి రెండిటికి ఫ్యాబ్రిక్‌లకి యూజ్ అవుతదనమాట. ఎల్లాకారంలో స్కేల్ యూజ్ ఏంటి మనకి? మనకి నడుం కొలత స్ట్రైట్‌గా రావాలన్నా, వీపు కప్పు పెంచాలన్నా, కరెక్ట్‌గా మనకి ఫోల్డింగ్ కరెక్ట్‌గా రావాలన్నా, మనకి మార్క్ స్ట్రైట్‌గా రావటానికి ఎల్లాకారం మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసేసి కర్వ్ స్కేల్. ఈ కర్వ్ స్కేల్ ఉంటే మనకి అన్ని పనులు సులువైపోతాయి. ఎందుకో చెప్పమంటారా? ఈ రౌండ్ చూడండి, ఇది ఆర్మ్ హోల్ రౌండ్. ఇటు పక్క సైడ్ ఉంది చూసారా? ఇదేంటంటే హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా, షేప్ అది. ఈ రౌండ్ ఉంది చూసారా, స్టార్టింగ్ రౌండ్, అది ప్రిన్సెస్ కట్‌కి యూజ్ అవుతది. తిప్పుకొని ప్రిన్సెస్ కట్‌కి మీకు చూపిస్తాను ఆ వీడియోలు అవి. ఇదేమో అన్నిటికి ఒక సైడ్ ఆర్మ్ హోల్ ఉంటుంది, ప్రిన్సెస్ కట్‌కొస్తది, హ్యాండ్ లెంత్‌కి వస్తది. నెక్స్ట్ ఇది రూలర్. ఈ రూలర్ ఎంత బాగా యూజ్ అవుద్దో, ఇది రూలర్‌తోనే పని నాకైతే. ఇది ఎంత ఇష్టమైన టూలో, ఎందుకో చెప్పమంటారా? కటింగ్ చేసిన తర్వాత రూలర్ మార్క్ పెట్టుకుంటే ఇంకా మార్కర్‌తో అవసరం లేదు, డైరెక్ట్‌గా కుట్టేయొచ్చు. నెక్స్ట్ ఇది ఫుట్ చేంజర్. పాదాలు మనం చేంజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అయ్యే మెయిన్ టూల్ అనమాట ఇది. అస్తమానం స్క్రూ డ్రైవర్లు తిప్పి పెట్టేదానికన్నా అది పెట్టుకుంటే చాలు, బాగా యూజ్ అవుతది. వన్ సైడ్ పాదాలు, లెఫ్ట్ పాదము, రైట్ పాదం. మనం పైపింగ్ చేసుకుంటాం కదా బ్లౌజెస్‌కి, డ్రెసెస్‌కి కానీ, బ్లౌజెస్‌కి కానీ, ఆ పైపింగ్‌కి ఫుట్ చేంజర్ అనమాట అది. ఇదేమో కర్వ్ స్కేల్. కర్వ్‌ది ఏంటిది? హ్యాండ్ కర్వ్ అనమాట. ఈ కర్వ్ లేకపోయినా ఇది చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇందాక అన్నాను కదా హ్యాండ్ కర్వ్ కూడా చేసుకోవచ్చని. ఇదిగోండి, ఆ కర్వ్ స్కేల్‌తోనే హ్యాండ్ కూడా వస్తది. చూసారా కరెక్ట్‌గా ఎలా వచ్చిందో మనకి. ఈ కర్వ్ స్కేల్ లేకపోయినా ఆర్మ్ హోల్ రౌండ్‌తో చేసేయొచ్చు. కాపోతే ఇప్పుడేంటంటే అందరూ ఈ కర్వ్‌ది ఉండాలి, హ్యాండ్ లోతు పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉండాలని చెప్పి తీసుకోమంటున్నారు. కానీ మనకు మ్యాక్సిమము కర్వ్ స్కేల్‌తోనే అన్నిటికి యూజ్ అవుతది, ఈ ఒక్క స్కేల్‌తో. ఇది అంత పెద్ద అవసరం లేదు ఫ్రెండ్స్. కాపోతే మీకు అది చూపిస్తున్నాను, ఇది కూడా యూజ్ అవుతదని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పైపింగ్ థ్రెడ్. ఈ పైపింగ్ థ్రెడ్ బాగా లావుదొద్దండి, నైస్‌గా రాదు. ఇది మీడియంగా ఉంటది సైజు. చూడండి థ్రెడ్. ఇది 12 నెంబర్ అండి, చాలా బావుంటది. నెక్స్ట్ ఉక్సులు. చేతి పని చేసుకోవటానికి ఉక్సులనమాట. లెగ్ కర్వ్ అండి ఇది. మనం ప్యాంట్లు కట్ చేసుకుంటాం కదా, పంజాబ్ డ్రెస్‌కి, ఫ్యాంట్స్‌కి, దాని స్కేల్ అనమాట ఇది. ఈ స్కేల్ పెడితే మనకి షేప్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి సిజర్. ఈ సిజర్ 10 అండి. 10 నెంబరు చాలా బాగా. ఇవే తీసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఐరన్‌వి తీసుకుంటున్నారు. వన్ సైడ్ కలర్‌ది అది ఐరన్ తీసుకుంటున్నారు. అది మంచిగా యూజ్ అవుద్ది. ఇది బ్లాక్ కత్తెర అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. 10 నెంబరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది. అది మనం కత్తెర తీసుకునేటప్పుడు బ్రాండెడ్‌ది తీసుకుంటేనే బెటరు. నెక్స్ట్ పేస్టింగ్ పేపర్. అమ్మ! ఈ పేపర్‌లో చెప్పాలంటే ఎన్నొచ్చినాయో! డార్క్ వచ్చినాయి, లైట్ వచ్చినాయి. గమ్ముది వన్ సైడ్ గమ్ ఉంటుంది, వన్ సైడ్ ఏమో ఉండదు. గమ్ ఉన్న కల్లి మనం ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుంటామనమాట. ఇందులో లైట్‌గా వచ్చినయి ఉంటాయి. వీటిలో నంబర్స్ ఉంటాయనమాట. నంబర్స్ అంటే ఎలా చెప్పాలంటే థిక్‌గా ఉంటూ ఉంటాయి అవి. గమ్ము అవి. ఇవండి మెయిన్ టూల్స్. ఇదేంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ టూల్స్ అనమాట ఇవి. టైలరింగ్ బేసిక్ టూల్స్. నెక్స్ట్ ప్రొఫెషనల్ టూల్స్ నేను మళ్ళీ మీకు వివరంగా వేరే వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో అన్ని వివరంగా చెప్తాను, ప్రొఫెషనల్‌వి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.